Today video is my pellam ఊరెళ్తే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్ళాం ఊరెళ్తే వినడానికి ఇంత హాయిగా ఉంది, కానీ అనుభవించడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆకలి అవుతా ఉండాలి, తిందామంటే బోలన్నీ ఖాళీగా ఉండాయి. ఏం చేద్దామంటావు మరి? చల్లటి వాతావరణంలో గరం గరంగా మ్యాగీ తయారు చేసే విధానం మనకైతే తెలియదు. కచరా నా కొడక. ఈ చలిలో వేడివేడిగా మ్యాగీ అయితే రెడీ చేసేసిన, కాకపోతే కొద్దిగా గంజు మాడిపోయింది గంతే. మాడు మాడు ఓరికొమిరయ్య, నా మాగి అంతా మాడు నాయి మొగిరయ్య. ఇది తింటే కరోనా వచ్చేటట్టుందిగా, అమ్మ గోసపాడు వాడు. మ్యాగీ బొందలు పోను, అంత మాడిపోయింది, చక్కగా తినబుద్ధి కాలే. ఏం అనుకుంటానా నీటికి లేచి మరి ఏం చేస్తా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పెళ్ళాం ఊరెళ్తే కుక్క బతుకు, ఇట్లు రాజకుమార్ ఇంటర్నేషనల్ డ్యామేజ్. గరం అన్నం, కారప్పుడు నూనె, వా టేస్ట్ వేరే ఉంటుంది. రాత్రి పాగొండింటికి ఆకలి అవుతుందని లేచి అన్నం అనుకుంటే మొత్తం బియ్యం ఉంది, ఏం ఉడకలే. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫస్ట్ చెప్తా ఉండా బ్రో, నీకు పిచ్చి పట్టిందా అని మాత్రం అనుకోకండి. మిమ్మల్ని నవ్వించడానికి నేను నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటా. దానిలో భాగంగా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టాకింగ్. Hi friends, I am talking this video total. I am English. Yes, all member ki namaste. You ఎట్లున్నారు? I am మంచిగున్నా. Hi. So ఇవాల్టి టుడే వీడియో ఈజ్ మై పెళ్ళాం ఊరెళ్తే. యా, ఈజ్ మై పెళ్ళాం వై ఊరిపోయింది, వెన్ ఎప్పుడు ఊరిపోయింది. ఎస్ ఐ టెల్లింగ్ ఇప్పుడు. యా, సో మొత్తానికి అయితే పెళ్ళాం ఊరెళ్తే ఎట్లుంటుంది అనేది దిస్ వీడియోలో ఐ టెల్ దట్. ఇంకా ఏమంటారు, ఇంగ్లీష్ పొందలోను మన చదివిందేమో తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూలు. సో ఐ నో ఐఎమ్ టెల్ ఇంగ్లీష్ మీడియం టోటల్లీ స్పోకెన్ ఇంగ్లీష్. ఎస్, పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ ఇంగ్లీష్. సో నీకు దండం పెడతా బ్రో, ఇంగ్లీష్ ఆపు, తెలుగులో మాట్లాడు, ఒక్క ముక్క అర్థమైందా. సో ఫ్రెండ్స్, అదే మీరు ఇంగ్లీష్ మీడియం కాదనుకుంటా, లేకపోతే నేను మాట్లాడేది మీకు అర్థమైపోతుంది. నేను ఏమన్నా తెలుసా. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే పెళ్ళాం ఊరెళ్తే అదే కంటెంట్. ఎందుకు ఊరికి పోయింది, ఎప్పుడు పోయింది అనేది ఈ వీడియోలో చెప్తా అని చెప్పాను. అది అర్థమైందంటే. సో పెళ్ళాం ఊరెళ్తే వినడానికి ఇంత హాయిగా ఉంది, కానీ అనుభవించడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆకలి అవుతా ఉండాలి, తిందామంటే బోలన్నీ ఖాళీగా ఉన్నాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే బ్రో అని అనుకుంటారా. సో ఫ్రెండ్స్, మరి ఆకలి అవుతుంది, ఏం చేద్దాం, అన్నం అనుకుందామా అంటే కర్రీ అవ్వాలి. మళ్ళా ఎట్లా అని ఆలోచిస్తూ ఉండగా నాకు 2 పొట్నం ప్యాకెట్లు కనబడ్డాయి, అదే మ్యాగీ పొట్నాలు. సో ఆ మ్యాగీని మనం ఈ చల్లటి వాతావరణంలో గరం గరంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఆ మ్యాగీ తయారు చేసే విధానం మనకైతే తెలియదు. అయితే యూట్యూబ్లోనే చూడాలి, లేకపోతే మా వైఫ్ కన్నా ఫోన్ చేయాలి. ఎందుకంటే మా వైఫ్ చాలా బాగా మ్యాగీ చేస్తుంది, చాలా సరే తిన్నా. అందుకే ఈరోజు 2 మ్యాగీ పొట్నాలు ఉన్నాయి, వాటిని ఎలాగైనా మనం వాటిని తయారు చేసుకొని తినాలి. మరి నేను తయారు చేసిన కాబట్టి పరమ చిత్తగా ఉంటుందో ఎట్లుంటుందో తెలియదు, కానీ ఐ విల్ ట్రై దట్ మ్యాగీ ప్రోడక్ట్. ఇక మొత్తానికి రండి, ఎంతసేపు సొల్లు పెడతావురా మరి. అదే మిరపకాయలు ఉల్లిగడ్డలు వెయ్యి మరి మ్యాగీకి రెడీ అయ్యి బడిమే అంటారా. సో ఫ్రెండ్స్, సరే మీరు అన్నదికైనా కానీ ఉల్లిగడ్డలు మిరపకాయలు అవి కోద్దాం. మ్యాగీలు వేసుకోవాలంటే ఐ థింక్ ఐఎమ్ ఊహించుకోడు. ఎస్, మై వైఫ్ ఈజ్ కట్టింగ్ మిరపకాయలు అండ్ చోటే టమాటాస్ అండ్ ఉల్లిపాయస్, ఆ ఉల్లిగడ్డల్స్. ఎస్, దా కమాన్ వచ్చేయండి, కోసేద్దాం, మనలోకి రెడీ చేసేసుకుందాం రండి.
సో ఫ్రెండ్స్, మన వీడియో కొంచెం చుక్కలు వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. దిస్ మెటీరియల్ ఆఫ్ మిరపకాయ, దిస్ ఉల్లిగడ్డల్స్ ఐఎమ్ కోసింగ్. బతుకే బస్ స్టాండ్ అయిపోయేనే, శ్రీవల్లి ఉల్లిగడ్డలు కొత్తా ఉన్నానే, ఎల్లం ఊరెళ్ళిపోయిందే, శ్రీవల్లి బతుకే మిరపకాయలు కోసుకోవడం అయ్యిందే. అటుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి మ్యాగీ అయితే రెడీ చేస్తాడా. దానికి కష్టపడేందుకు బ్రో, నువ్వే మనిషి ఇక మ్యాగీ వండటానికి దమ్ముకు వస్తారా బ్రో? కొన్ని వాటర్ తీసేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకొని ఆ మిరపకాయలు చోటగా చిన్న కోసుకొని, ఉల్లిగడ్డ చిన్న కోసుకొని, అలా నూనె బియ్యం పోసి ఇంత మసాలా పిసలా చిల్లీ పౌడర్ వేసుకొని గిటికి అర్థం అయిపోతుంది. దానికి కష్టపడి తయారు చేసుకుని అంటారా? ఏదో జస్ట్ ఏదో అయ్యో గింత కట్ట ఉంటుంది. దానికి 20 సార్లు అటు ఫోన్ చేసినా, 20 సార్లు యూట్యూబ్ చూసినా గిట్ల ఉంటుంది. పిల్లం ఊరు వెళ్తే ఇగో మాడిపోతుంది. ఓది మీకు మాట్లాడితే దియన్నా అసిస్టెంట్ పెట్టుకుంటే కెమెరామ్యాన్గా ఓళ్ళన్నా. సో ఈ చలిలో వేడివేడిగా మ్యాగీ అయితే రెడీ చేసేసిన, కాకపోతే కొద్దిగా గంజు మాడిపోయింది అంతే. ఎస్, దిస్ మెటీరియల్ గంజు మాడిపోయింది, అడుగు పట్టింది. చూసారా ఫ్రెండ్స్, పిల్లం ఊరు వెళ్తే అప్పట్లో హాయిగానే ఉంది, కానీ ఇప్పటినే మాడిపోతుంది అంత వ్యవస్థ. ఇదిగో అప్ప సిద్ధప్ప, ఈ కలర్ ఏందో తేడా కొడుతుంది భయ్యా. మొత్తం ఉల్లిగడ్డలు మాడిపోయినాయి భయ్యా. టేస్ట్ చేసే పొగలు వెళ్తూ ఉండాయి, కనబడుతుండాయా ఫ్రెండ్స్? చూద్దాం, తిని చూస్తా ఎట్టా ఉండదో. ఈ రాజుకు ఈ రాజు ఎప్పటి నిండాడంటే ఆ మాత్రం టేస్ట్ ఉంటుంది, తిని చెప్తా, ఓకేనా? కాలిందబ్బి. వావ్, ఫ్యాంటాస్టిక్. ఓ మై గాడ్, ఉప్పు తక్కువ ఏం చేయాలి దేవుడా. సూపర్ ఫ్రెండ్స్. వా, ఏం టేస్ట్ అయ్యా, మొత్తం మారింది. వా ఇంకా ఇన్స్టాగ్రామ్లో అలా తెల్లోళ్ళు వాళ్ళు అమెరికోళ్ళు, ఆఫ్రికోలు కానీ ఉన్నారు, కానీ అమెరికోళ్ళు వాళ్ళే తెల్లోళ్ళు. అంత ఎలుకల్ని, జర్రెల్ని, పాముల్ని గిట్నే ఇటు తింటారు. వాళ్ళు కాబట్టి మన కరోనా వచ్చింది. కరోనా గురించి పక్కన పెడదాం, కానీ ఇది తింటే కరోనా వచ్చేటట్టుందిగా. అమ్మ గోసపాటు వాడ మొత్తం మాడి మస్తయింది. ఓ టేస్ట్ లేదు, ఓ మన్ను లేదు. అయ్యో, పిల్లం పూరి వెళ్తే ఇంకెంత గోసు ఉంటుందా ఫ్రెండ్స్? అనుభవిస్తే కానీ అర్థం కదా వాళ్ళకి. అవ్వా, మాడు ఓరి కొమిరయ్య, ఏకాగి అంతా మాడు ఓరి కొమిరయ్య. మీ మాడు కొమిరయ్య కూడా ఆడు మాడు ఓరి కొమిరయ్య, నా మాగి అంతా మాడు నాయి మొగిరయ్య. ఫ్రెండ్స్, నిజంగా ఏదో నవ్వియాలని అట్లా కానీ మస్తు ఉంది టేస్ట్. కాకపోతే ఉప్పు వేసుకొని మర్చిపోయినాక అంతే. మా అమ్మ కూడా ఫోన్ చేసింది, రాజు బేట తూ ఆజారే మేరా ఈడ పప్పు ఉంది, అన్నం ఉంది, హై అన్నది. మనం పోతామా? పోముగా, ఎందుకంటే మనకు కొద్ది సోకు ఎక్కువ. ఏదో ప్రయత్నం చేసి ఏదో బాడిపోయింది, అంతా పోయింది. న్యూడిల్స్, మ్యాగీ. ఇక మా అమ్మ ఫోన్ చేసింది, పాపం రానమ్మా, నేను ఇక్కడ ప్రయోగం చేస్తున్నా, అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ దబ్బిడి అని చెప్పిన. సో ఇది ఫ్రెండ్స్, పెళ్ళాం ఊరు వెళ్తే నిజంగా కష్టమే. అసలు చాలా రోజుల తర్వాత మా ఇంట్లో నేను ఒప్పుకొని బొజ్జనేది నైట్ అంతా సింగిల్గా. మా ఇంటి ముందే శ్మశానం, ఇంటెనక ఏముండదు, ఖాళీ జాగా. పక్క పుట్టు ఒకే ఇల్లు, కానీ మాత్రం వాళ్ళు తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుంటారు. ఒక్క మనిషి ఉన్నట్టు కూడా శబ్దమే చేయరు వాళ్ళు. నేను మాత్రం చాలా ధైర్యంగా సాహసం చేయబోతున్నాను ఈరోజు. ఎందుకంటే ఎవరైంది కానీ అని అంటారా? సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాడుకోడు. ఇక మా వాళ్ళు, ఇక మా వైఫ్ ఇదే ఊరు కాబట్టి ఊరికి పోవడన్న పెద్ద ముచ్చటే ఉండదు. ఇక మరి ఇప్పుడు ఏ ఊరికి పోయింది బ్రో అని మీరు అడగచ్చు. చెప్తా, ఏ ఊరికి పోయింది, ఎందుకు పోయింది అనేది రేపు పొద్దుగల డైరెక్ట్ పోయి మీకు చూపించేస్తా ఎక్కడుంది ఏం కథ అనేది. మ్యాగీ చేసుకుని అద్దా అంటే దానికి ఘాటు ఇంకా పోలే, ఇంట్లోకి వెళ్ళి మొత్తం తిరుగుతూ ఉండాలి.
సో ఫ్రెండ్స్ వైఫ్ ఇక ఊరికొద్ది ఇంకా నయ్యాం. మా వైఫ్ది ఇదే ఊరు కాబట్టి ఎన్నడు పోలే. మా నాయన ఇక ఒక్కరోజు పోతేనే ఇంత నడుతుంది వ్యవస్థ, ఇక మొత్తం గంజే మాడిపోయింది. సో ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే మేమైతే గాంజా అంటాం. మీ సైడ్ మరి అంటే మేము షూట్కి పోయే ప్లేస్లలో గంజా అంటారు, మేమేమో గాంజా అంటాం. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే మాడి మస్తు అయిపోయింది. ఇక మొత్తానికి అయితే కొద్దిగా అయితే తిన్నా. సో పెళ్ళి కాకముందు అమ్మ మనకు అన్నం పెడుతుంది, పెళ్ళైన తర్వాత భార్య మనకు అన్నం పెడుతుంది, భార్య అమ్మ లాంటిది అది. సో ఇక రేపైతే అక్కడికి వెళ్తా. ఇదే దిస్ ఇస్ మై రూమ్. ఎలాగా ఒంటరి నిద్ర పడుకుంటా, చెప్పిన కదా ఇంటి ముందే శ్మశానం, రాత్రి అందునే అని నక్కల శబ్దం, పిట 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 అని పిట్టల శబ్దం, ఇంకేం శబ్దం ఏం లేదు, అంతా సైలెంట్. నిద్ర పట్టిందా హ్యాపీగా ఉంటుంది, కళ్ళు తెరిచే వరకు తెల్లారుతుంది. ఇక నిద్ర పట్టలేదా ఈ పిటపిట సప్పులకి మీదికి వెళ్ళి టపటపట ఎలుకలు పారాడతాయి. ఆ శబ్దంకి నిద్ర పట్టది, వాళ్ళంతా భయం. అయ్యో కొన్ని ఉన్న చుట్టుపక్కల ఇల్లు లేవు అన్న టెన్షన్. ఎట్లా చెప్పినా మంచిగా చెప్తానా, అంత వరస్ట్గా ఉందని చెప్పంటారా. పెళ్ళాం ఊరు వెళ్తే సత్యనాశనం అవుతుంది బతుకు. గుడ్ నైట్. నీ అవ్వ మ్యాగీ బొందలు పోను, అంత మాడిపోయింది, చక్కగా తినబుద్ధి కాలే. నీళ్ళు తాగి వండుకుంటే రాత్రి 11 అవుతానట్టుంది, గోకుతుందిగా. ఏం వండుకుంటానా 11కి లేచి మరి ఏం చేద్దాం. అంత అస్సాం బతికియాల. పెళ్ళాం ఊరు వెళ్తే కుక్క బతుకు. ఇట్లు రాజ్కుమార్ ఇంటర్నేషనల్ డ్యామేజ్. ఎస్. అయ్యో మళ్ళీ ఇది మాడిపోతుంది. మిత్రం ముచ్చట పెడితే గరం గరం అన్నం, కారప్పుడు నూనె, వా టేస్ట్ వేరే ఉంటుంది. రాత్రి 11కి ఆకలి అవుతుందని లేచి అన్నం అనుకుంటే మొత్తం బియ్యం ఉంది, ఏం ఉడకలే. అక్కలారా చెల్లెలారా, మీ ఇంట్లో మీ భర్త మిమ్మల్ని కొట్టి హింసిస్తాడా? ఒక 10 రోజులు మీ అమ్మగారింటి మీకుర్రి. ఆయనకి తిండి లేక అడ్డుకొని సాతగాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కాలుపుతూ దండం పెడతాను, తీసుకుపోతాడు. ఓకే, నా బాధ మీకెందుకు ఎప్పుడు కానీ. గుడ్ నైట్. నాకు మాత్రం బ్యాడ్ నైట్. హ్యాపీ బర్త్డే. సో ఫ్రెండ్స్ మా వైఫ్ ఏ ఊరికి పోయింది, ఎందుకు పోయింది అనేది నేను చెప్పను. మరి చెప్పింది ఎందుకు వచ్చినావు బే అంటారా. సో ఫ్రెండ్స్ మా వైఫ్తోనే నేను చెప్పిస్తా, ఎందుకంటే నేను అక్కడికి పోతున్నా. పోయి మా వాళ్ళతోనే, మా చిన్నోడు పెద్దోడు మా వైఫ్ అక్కనే ఉన్నారు, ఆడిపోయినాక వీడియో తీస్తా, ఎందుకు ఏంది ఏ ఊరికి వచ్చింది అనేది అక్కడ చెప్పిస్తా. ఓకే రైట్, వెళ్దాం పదండి. ఇప్పుడు ప్రస్తుతానికి జైచాల్లో ఉన్నా. మొత్తానికి వచ్చేసిన ఎటొచ్చారు మీరు ఆడియన్స్, ఎటు వేరు అని చెప్పి మీరు లేక నాకు కొద్ది తిప్పలైందా? ఏ ఊరికి? రాజారాం వచ్చావా? చిన్ను నిన్ను నీ ఫ్యాన్స్ అడుగుతారు, బాగా బిజీలు ఉంది, మొత్తం పేపర్లు కాగితాలు మాకు పైసలు ఇస్తుందంట, పైసలు ₹1,00,000, అందుకే కాగితాలు అవన్నీ ఇస్తాను. అవుతుందా? ఇక మా వైఫ్ అయితే రాజారాం వచ్చిందన్నమాట. రాజారాం కాడ వాళ్ళ అమ్మమ్మ మేనమామలు ఉంటారు, వాళ్ళైతే మల్లన్నపట్నం వేసుకుంటారు అన్నట్టు. ఇక మా వైఫ్ 3 రోజుల ముందే వచ్చింది, ఇక నేను లాస్ట్ రోజు వచ్చిన. నేను అచ్చుడితోనే ఇక భోజనాలు స్టార్ట్ చేసిర్రు. ఇక తినుడైతే తిన్న కడుపు నిండా. ఇక మల్లన్న కథ చెప్తే ఇక ఇన్న వా ఏమన్నా చెప్తురా, ఇన్నకో తినబుద్ధి అయితే. సో సండే నాడు ఫుల్ వీడియో వస్తుంది మల్లన్నపట్నంకి సంబంధించి. ఈ వీడియోని అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు.